ఈ వీడియోలో మనం పూర్ణాంకాలను సంఖ్యారేఖపై ఏ విధంగా సూచించాలో తెలుసుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే రిప్రజెంటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్ అంటాం. చూడండి, ఇప్పుడు నేను సంఖ్య 3 అన్నాను. 3 అనగానే మీకు ఏం గుర్తొచ్చింది? కొంతమందికి 3 పెన్సిల్స్ గుర్తు రావచ్చు, కొంతమందికి 3 పుస్తకాలు గుర్తు రావచ్చు, మరికొంతమందికి 3 చాక్లెట్స్ గుర్తు రావచ్చు. అయితే మనం 3ను 3 బిందువులుగా ఈ విధంగా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. మరి 4ని ఏ విధంగా రాసుకోవచ్చు? 4ను కూడా మనము 4 బిందువులుగా ఈ విధంగా రాసుకోవచ్చు. అయితే మనము సంఖ్యలన్నిటినీ మనం ఈ విధంగా ఒక సరళ రేఖపై రాసుకుందాం. ఏ సంఖ్యలను రాసుకుందాము? ఇవి మనకు పూర్ణాంకాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పూర్ణాంకాలను ఒక సరళ రేఖపై ఈ విధంగా తీసుకుందాం. మరి పూర్ణాంకాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? 0, 1, 2, 3, 4 ఈ విధంగా ఉంటాయి. దీన్ని మనం దేంతో సూచిస్తాము? Wతో సూచిస్తాము. కాబట్టి ఈ పూర్ణాంకాలను ఒక సరళ రేఖపై గుర్తిద్దాం. ముందుగా ఒక సరళ రేఖను తీసుకుందాం. ఇది మనకు ఒక సరళ రేఖ. అయితే దీంట్లోని ఆది బిందువును మనము 0గా గుర్తిద్దాం. ఇప్పుడు ఈ 0 నుంచి సమాన దూరంలో కొన్ని బిందువులను ఈ సరళ రేఖపై మనం గుర్తిద్దాం. అవి ఈ విధంగా వచ్చాయి. మరి 0 తర్వాత వచ్చే సంఖ్య ఏమిటి? 1, దాని తర్వాత 2, 3, 4, 5, 6 తర్వాత మనము ఎన్ని సంఖ్యలనైనా ఈ విధంగా తీసుకోవచ్చు. అయితే మీరు గమనించారా? ఈ సరళ రేఖపై 2 బాణం గుర్తులు ఉన్నాయి. మొదటగా ఇక్కడ మరియు కుడివైపు ఇక్కడ ఉన్నాయి. మరి ఈ సరళ రేఖను మామూలుగా ఒక గీత మాదిరిగా తీసుకోవచ్చు కదా. ఈ విధంగా మనం బాణం గుర్తులు ఎందుకు గుర్తించాము? ఆలోచించారా ఎప్పుడైనా మనం? చూడండి, ముందుగా మనం కుడివైపు ఉన్న బాణం గుర్తు గురించి చూద్దాం. ఇక్కడ మనకు ఈ సరళ రేఖపై సంఖ్య 6 వరకు మనం గుర్తించాము. మరి పూర్ణాంకాలు 6తోనే ఆగిపోతున్నాయా? లేదు. మరి పూర్ణాంకాలు ఎన్ని ఉంటాయి? అనంతం వరకు ఉంటాయి. ఈ సంఖ్యారేఖపై ఎన్ని పూర్ణాంకాలనైనా మనం గుర్తించవచ్చు. దానికి అర్థం వచ్చేలాగా మనం ఇక్కడ ఈ బాణం గుర్తును తీసుకోవడం జరిగింది. అంటే ఎన్ని పూర్ణాంకాలైనా కుడివైపుకు వెళ్తూ ఉంటే మనకు వస్తూనే ఉంటాయి కాబట్టి. మరి ఈ ఎడమ వైపు ఉన్న ఈ బాణం గుర్తుకు అర్థం ఏమిటి? పూర్ణాంకాలు 0 నుంచే మొదలవుతాయి కదా. మరి ఇంకెందుకు ఈ బాణం గుర్తు? అంటే 0కు ఎడమ వైపు కూడా మనకు సంఖ్యలు అనేవి ఉంటాయి. అవి ఏ సంఖ్యలు? రుణాత్మక సంఖ్యలు ఉంటాయి. మరి పూర్ణాంకాలలో రుణాత్మక సంఖ్యలు ఉంటాయా? ఉండవు. అయినప్పటికీ 0కు ఎడమ వైపు కూడా మనకు సంఖ్యలు ఉంటాయి అని చెప్పడానికి మనం ఈ విధంగా బాణం గుర్తును తీసుకున్నాం. కానీ పూర్ణాంకాలు 0 నుంచి మొదలవుతాయి కాబట్టి మనం ఆది బిందువును 0గా తీసుకున్నాము. అర్థమైంది కదా సంఖ్యారేఖను మనం ఏ విధంగా తీసుకున్నామో? ఇప్పుడు చూడండి, 1 అంటే ఒక బిందువుగా ఈ విధంగా గుర్తించవచ్చా? 2 అంటే 2 బిందువులు. మరి 3 అంటే 3 బిందువులుగా ఈ విధంగా గుర్తించవచ్చు. అదేవిధంగా 4 అంటే 4 బిందువులు. చూడండి, 0 నుంచి మనం కుడివైపుకు అంటే 1 వైపుగా వెళ్తే ఇక్కడ ఏం జరిగింది? 0కు 1 కలపడం జరిగింది. అదేవిధంగా 1 నుంచి కుడివైపుకు అంటే 2 వైపుకు వెళ్ళామనుకో, ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ కూడా 1కి 1 కలపడం జరిగింది. అప్పుడు 2 వచ్చింది. మరి 2 నుంచి 3కి ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ కూడా 2కి 1 కలపడం జరిగింది. అంటే ఈ రేఖపై కుడివైపుకు వెళ్లే కొద్దీ ఏం జరుగుతుంది? సంఖ్యలకు 1 కలపడం జరుగుతుంది, వరుస సంఖ్యలకు. అదేవిధంగా చూడండి, 5 నుంచి మనము ఎడమ వైపుకు వద్దాం, అంటే 4 వైపుకు. ఇక్కడ ఏం జరిగింది?
5 నుంచి 1 తీసివేయబడింది. అప్పుడేమైంది? 4 వచ్చింది. అదేవిధంగా 6 నుంచి ఎడమ వైపుకి వస్తే ఇక్కడేం జరిగింది? ఇక్కడ కూడా 6 నుంచి 1 తీసివేయబడింది. అప్పుడు మనకు 5 వస్తుంది. కాబట్టి దీని నుంచి ఏం చెప్పచ్చు అంటే ఏ సంఖ్యకైనా కుడివైపు ఉన్న సంఖ్యలు ఆ సంఖ్య కంటే పెద్ద సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు సంఖ్య 2ని తీసుకుందాం. 2ని తీసుకుంటే కుడివైపు ఉన్న సంఖ్యలు అంటే ఏమిటి? 3, 4, 5, 6. ఇవి 2 కంటే పెద్దగానే ఉన్నాయి కదా. అంటే కుడివైపు ఉన్న సంఖ్యలు ఆ సంఖ్య కంటే పెద్దవే అవుతాయి. మరియు ఏ సంఖ్యకైనా ఎడమ వైపు ఉన్న సంఖ్యలు ఆ సంఖ్య కంటే చిన్న సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు సంఖ్య 5ని తీసుకుందాం. 5కు ఎడమ వైపు ఉన్న సంఖ్యలు అంటే 4, 3, 2. ఇప్పుడు 5 కంటే 4, 3, 2 ఏ విధంగా ఉన్నాయి? చిన్న సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఎడమ వైపు ఉన్న సంఖ్యలన్నీ ఆ సంఖ్యకి ఏమవుతాయి? చిన్న సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు చూడండి, ఈ సరళ రేఖపై మనం సంఖ్యలను గుర్తించాం కదా. దీన్నే ఏమంటాము అంటే సంఖ్యారేఖ, నెంబర్ లైన్ అంటాము. ఈ విధంగా మనం సంఖ్యారేఖను తీసుకోవచ్చు.